అవును సార్, ఈ రెండు బెంచ్లకు మధ్య గ్యాప్ ఎక్కువైపోయింది సార్. సార్ ఈరోజు నేను కవర్ చేసిన గ్యాప్ని, ఓకేనా? సార్ ఏమైందమ్మా? ఈరోజు నేను ఏం చేయకపోతే ఏమన్నారా సార్? ఏం కొట్టారా సార్? అదేకమ్మా, ఏం చేయకపోతే నీ కొడతాం, ఏం కొట్టారు? అయితే ఈరోజు నేను హోంవర్క్ చేయలేదు సార్, కొట్టారా సార్? వామ్మో, హోంవర్క్ చేయకుండా వచ్చినావా? అయితే చేయాలి. ఓకే, ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నా. సో దాన్ని బట్టి మీకు ఎన్ని లెసన్స్ అర్థం, ఏమర్థమైంది ఏంటి అనేది ఈరోజు నేను అడుగుతాను, ఓకేనా? చెప్తారా సార్ ఈరోజు? ఏ క్లాస్ చెప్తారు సార్ ఈరోజు? హాలిడే కాదా? ప్లీజ్ ఓకే ఓకే ప్లీజ్ సార్. అమ్మా నందిని, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాటర్? Sir, I am intelligent girl, sir. I know answer, sir. అవునా? చెప్పేసి H-I-J-K-L-M-N-O. అదేంటమ్మా ఏబిసిడీలను చదువుతున్నావు? మీరు H2O అన్నారు కదా సార్, అందుకనే అదే చెప్పిన. వామ్మో, నీకు అలా అర్థమైందా? సిద్ధం అమ్మా మంజులా, ఉన్నావా? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా? నాగోత్రినా? నాగోత్రి ఏంటమ్మా? అవును అవును అవును. అమ్మా, అది నాగోత్రి నీకోత్రి కాదు, NaCO3. అవునా? సరే సార్ అమ్మ, కరెక్ట్ చేసుకో. నమస్తే సంజు. ఈ సోషల్ లో చాలా పర్ఫెక్ట్ కదా, సో నీకు ఒక సోషల్ క్వశ్చన్ వేస్తాం. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్. భూకంపం ఎలా వస్తుంది నాన్న? భూకంపు చీసా కంపు నాన్న, అది కంపు వాసన కాదు, భూకంపం. ఓ భూకంపం ఓకే సార్. మీకు తెలియదు సార్? నాకు తెలుసు నాన్న, నీకు తెలుసా లేదా అని? నాకు తెలియదు సార్, కుండీలకు తెలుసు. నీకు కుండీలు తెలియదు రాదా? ఒక రోజు రాబిట్ రాని 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 యానిమల్స్ కేమ్. వాట్ హ్యాపెండ్? నో నో, గుండె పడిపోయింది. నాకు ఎందుకు తెలుసు సార్? అంటే కుందేలు నచ్చింది నీకు తెలీదా? ఓకే సార్, తెలుసు సార్. సార్ చెప్పాలా సార్? చెప్పండి సార్. కంపెనీ అంటే భూమి తిరుగుతుంది కదా సార్, మీకు తెలియదా? భూమి తిరిగి 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 కన్ను కూడా తిరిగిపోయింది సార్, కన్నా పడిపోయింది. భూకంపమా? అదే భూకంపం సార్. క్వశ్చన్ గట్టిగా పడకుండా నువ్వే కాపాడాలి. థ్యాంక్ యూ సార్. సీదా నాన్న సార్, ఆల్జీబ్రా అంటే ఏంటి? ఆల్జీబ్రా అంటే సార్ ఏమో సార్, అన్ని జీబ్రాలు ఒక దగ్గర చూస్తే అన్ని ఆల్జీబ్రా సార్. వాము, అంతే అంటావు? అవును సార్, ఒత్తిగా బయట లేకుండా పోతుంది అయితే. అవునా సార్? అమ్మా పద్మావతి, ఏంటమ్మా ఎప్పుడు ఎత్తిన తల దించుకోకుండా అలానే ఉంటావు? అమ్మా, తండ్రికి దగ్గర కూతురు అనమాట. బాగానే డిసిప్లిన్, వెరీ గుడ్ గుడ్. అది బాబుగా చెప్తున్నారా? వచ్చారు లేట్ కమ్మా. ఏంటయ్యా నీకు టైం బాగా ఏముండేవా? టైం టైం పెట్టండి వస్తున్నా.
ఇందాక ఎంత అయింది సార్? ఇందాక అయింది. దాని కంటే కొంచెం ఎక్కువైంది సార్. వామ్మో. సరే, ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పటిదాకా ఏం చేస్తారు సార్? అవును. దాని కంటే కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు నీ పట్టు ఎంత కానీ? థ్యాంక్ యూ. అమ్మా భూగోళి, పంచపాండవులని ఎవరిని అంటారు? అమ్మా, పంచ కట్టుకుంటే పంచపాండవం అంటే ప్యాంట్ కట్టుకుంటే ప్యాంట్ పాడవా? సిడౌన్ సిడౌన్. బాగానే ఉంది నాలెడ్జ్. ఓకే, వచ్చాం లేటుగా, చూద్దాం తనకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. నా సత్యం, నీకు సింపుల్ మంచి క్వశ్చన్. ఆల్రెడీ నువ్వు మ్యాథ్స్ లో బ్రిలియంట్ కదా. చేస్తాను సార్. ఓ, మరి అంత చింతకుండా చెప్పేసి. జీరోని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరన్నా? అయినో సార్, అయినో నాకు తెలుసు సార్, కానీ మరి ఏమనొద్దు మీరు చెప్పి. అదే అనుకున్నా కదా, చెప్పేసి. ఆలియా భట్ సార్. ఎవరు? ఆలియా భట్. వామ్మో, సినిమాల ప్రభావం మామూలుగా లేదు. ఆలియా భట్ అంటారు. ట్రిపుల్ ఆర్ సినిమాలు ఉంటుంది సార్. అమ్మ, ఈ బట్ట ఆ బట్ట కాదు, ఈ బట్ట వేరే ఆ బట్ట వేరే. అట్ల బట్ట కన్నా ఆలియా బట్ట. నేను అదే సార్ చెప్పాను. కరెక్ట్ గా నాకే కొంచెం ఇంటినట్టుంది. అమ్మా నందిని, తిరుగుపడేటప్పుడు ముందు మెరుపు వచ్చి తర్వాత శబ్దం వినిపిస్తుంది. ఎందుకమ్మా? సార్ అది మనకు కళ్ళు ఉండట్లే కదా సార్, అవునా? అందుకనే మెరుపు ఫస్ట్ కనిపిస్తుంది, ఆ, చెవులేమో వెనుకుంటాయి కదా సార్, అవును. అందుకనే సౌండ్ తర్వాత వినిపిస్తుంది సార్. మా తల్లి. ఓకే ఓకే, సిద్ధం. అమ్మా భారతి, ఈ స్టూడెంట్ బ్రిలియంట్ గర్ల్. మ్యాథ్స్ చేసావా అమ్మా? మ్యాథ్స్ వరకు లేదు సార్, నేను చేయలేదు సార్. ఎందుకమ్మా? మా ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ చేస్తా సార్ ఇంకా? వామ్మో, సరే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎలాగో చేయలేదు, కనీసం మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నా క్లియర్ చేసుకున్నావా? సగం సగం అవుతున్నాయి సార్. వద్దమ్మా, ఈ సవాలు నువ్వు కంప్లీట్ చేసేసాయి. అలాగే సార్. ఓకే ఓకే, సిద్ధం. అమ్మా మంజుల, డ్రైవర్ కి కండక్టర్ కి తేడా ఏంటి? కండక్టర్ నిద్రపోతే ఒక టికెట్ ఇస్తే కదా సార్, డ్రైవర్ నిద్రపోతే మన టికెట్ లోనే వస్తుంది. అమ్మో, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగానే ఉంది అన్నమాట. ఐడియా బాగా జర్నీ చేస్తున్నావా? డ్రైవర్ నిద్ర పోకుండా చూసుకోమ్మా. ఓకే సార్. సార్ సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్, అదే పనిగా అమ్మా, అది మొత్తం అడగండి. ఇంగ్లీష్ లో మాట్లాడతాము, తెలుగులో కూడా మాట్లాడతాం, హిందీలో కూడా, అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడతాం, మరి మ్యాథ్స్ ఎందుకు మాట్లాడాం సార్? వావ్, బ్రిలియంట్. అందరికీ ఉంది కదా ఈ డౌట్. నువ్వు 2 4 చేయకు. అలా చేసినప్పుడు ఏమవుతుంది? 6 నీకు 9లా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ఏమవుతుంది? ముందు 32 పనులు ఉంటాయి. ఓకేనా? సో మ్యాథ్స్ లాంగ్వేజ్ అంటే ఇలా ఉంటుంది. ఓకే సార్. ఓకే నాన్న సత్యం, ఇందాక ఎలాగో నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు, కనీసం ఏదైనా క్లారిటీగా చెప్తావా? ముందునే క్లాస్ చేశారు. వెరీ గుడ్. 1869 లో ఏం జరిగింది? ఎవ్రీవన్ నో సార్, అందరికి తెలిసి గాంధీజీ పుట్టాడు ఆ సంవత్సరంలో. చెప్పాను, బ్రిలియంట్ అని. వెరీ గుడ్, గాంధీజీ పుట్టాడు. క్లాసు నాకు తెలుసు. మరి 1872 లో ఏం జరిగింది? అంటే గాంధీజీ పుట్టి 3 years అయింది కదా సార్. బ్యాగ్, స్లేట్, బల్బ్ పట్టుకొని స్కూల్కి వెళ్ళి ఉంటుంది, స్కూల్కి వెళ్ళి ఉంటుంది సార్. అప్పుడే ఇప్పుడే అన్నా కదా క్లేవర్ స్టూడెంట్ అని, మళ్ళీ అనుకున్నానే. అంతే కదా సార్, 3 years నుంచి స్టార్ట్ చేయాలి, లేదంటే మళ్ళీ 10th లో ఎక్కువ అడిగిపోతాం. కరెక్ట్ కరెక్ట్ అన్నా. ఉంది అమ్మా పద్మావతి, భూమి లోపల లావా ఉంటే మరి బయట ఏముంది? బయట ఏముందో నాకు తెలిసి నోకియా, ఐఫోన్, శాంసంగ్, ఇలా అవాగిగా నాకు తెలియదు సార్. అమ్మా తల్లి, నేను అడిగింది మొదటి కాదు, భూమి లోపల ఉండాలి. నువ్వు వాడబడ్డ లావా గురించి అది కాదు. బయట అవే ఉంటాయి సార్ నాకు తెలుసు. వెరీ గుడ్, కూర్చొని కూర్చోటాలి. ఓకే హలో సార్ ఏంటి నాన్న ఏదో చేసుకుంటున్నారు?
ఆయన బాగా మ్యాథ్స్ ఇస్తా అని చెప్పేసి నా బుక్ చేసింది సార్. వద్దు నాన్న, ఎడబడతా చేయకండి. ఓకేనా, నువ్వు తెలుగులో బాగా మంచి మంచి పద్యాల్లాగా బాగా పాడుతావు. ఒక కాకు నీతని చెప్పేసి. కాకు నింతమా సార్? కాదు సార్. ఖా. కాకు దీర్ఘం ఇస్తే ఖా. కాకు గుడిస్తే ఖి. కాకు గుడి దీర్ఘం ఇస్తే ఖీ. ఆహా, ఆమెకి ఇచ్చింది గీ అని అన్నది సార్ ఇందాక. చాలే నాన్న, మరీ ఎక్కువ ఉంది. గుర్తి అదే పనా, నా బుక్ చేసింది సార్. చూద్దాం మీటింగ్ లో ఆఫీసర్ ఉందాం. సరే సార్. ఓకేనా నాన్న సంజీవ్? హనుమత్ రాయలేదు సార్. సోషి హనుమత్ రాయలేదు. చూద్దాం ఆఫీస్ రూమ్ లో పోయి అదే పని. మీకు కొట్టాలి, నాకు కొట్టాలి, మీరు కొట్టండి. అందరినీ కొడుతున్నా ఉన్నదే వద్దుగా. మధ్యలో ఎస్కేపింగ్ స్కిల్స్ వద్దు. ఓకేనా, ఇరాన్లో నివసించే ఒక జంతువు పేరు చెప్పుకున్నా. అది కొంట సార్. ఏంటది? క్యామెల్. వెరీ గుడ్. ఇంకో జంతువు పేరు చెప్పుకున్నా. ఇంకా వన్ మోర్ క్యామెల్, అనదర్ క్యామెల్. ఇంకో ఉంటాయి. ఇంకో ఉంటాయి. ఏంటి చేస్తున్నావు నాన్న? గుడ్, సిడా. తప్పు సార్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏం చెప్తాను కరెక్ట్. సిడా. చిన్నలేటు వాటరు బ్రేకు ఉన్న 45 minutes లో మీరే ఎత్తి కదా, అదే చెప్పాను. ఈరోజు స్ట్రిక్ట్ జరగాల్సిందే. నో వాటర్, నో వాటర్. సిడా. వద్దమ్మా, ఇంకా 10 minutes లో క్వశ్చన్స్ అయిపోతే బ్రేక్ అయిపోతే సో ఆ టైం అస్సలు మిస్ చేయొద్దు. మా మంచిగా సార్ దానికి బాగా చెప్పావు. బాగానే బాగా చెప్పావు. 1000 కిలోలు అయితే 1 టన్ను అంటాం. ఎన్ని 1000 కిలోలు అంటే 1 టన్ను. మరి 3000 కిలోలు అంటే ఏమంటాం? వామో, ఇప్పుడు బెల్లి టన్ దగ్గర వాడిపోయి చంద్రుడి పైన కాలు పెట్టింది ఎవరు? బాగుపడి సార్. వచ్చిందమ్మా. బాగుపడికి కళ్ళలు ఉంటాయి కదా సార్. అవునమ్మా. ఆమ్స్ట్రాంగ్ పెట్టింది సార్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సిగా నందిని, మీకు నేర్పించి చాలా ఇష్టమేనా? నువ్వు దీనికి కంపల్సరీ ఆన్సర్ చెప్పాల్సిందే. లేదు అని అంటే మీకు పనిష్మెంట్ ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ ను ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటిది? వామ్మో, సింపుల్ అంటే సింపుల్ ప్రజెంట్ అంటారా? కంపెనీ అటర్ క్లాస్ సిద్ధార్థ్ ఒక పాట పాడమ్మా. ఒక చేత్తో పాలు, ఒక చేత్తో చక్కెర, ఒక చేత్తో నీళ్ళు. సీరియస్ చాయ్ ఉడకబోతుంది సార్ అప్పుడే. ఓకే ఓకే ఓకే, ఏం కదమ్మా. నెక్స్ట్ టైం మంచిగా ఛాయ్ పెట్టు, చిన్నగా మంట పెట్టు. అడుగుతానమ్మా, మీకు నలుగురు కలిస్తే అర్థం కదా. 4 జుట్లు ఒకటి ఎప్పుడు ఉండాలి అమ్మా. నాన్న సంజీవ్, టెల్ మీ అబౌట్ బయాలజీ. సార్ నథింగ్ సార్. సార్ నథింగ్ సార్, కాదు సార్ నథింగ్. అబ్బో, ఇప్పుడేనా? నెక్స్ట్ నాన్న, బయాలజీలో మ్యాథ్స్ కూడా అబ్బా అన్ని కలుపుకునేస్తున్నారు. సిగా రేపు చెప్తాను సార్. రేపు చెప్తా. రేపు చెప్పాలి, ఎల్లుండి చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. నాన్న అర్లాన్
సార్ చెట్టు కింద కూర్చొని న్యూటన్ గ్రావిటీని కనుగొన్నాడు కదా. అవును సార్. మరి దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అంటే క్లాస్ రూమ్ లో కూర్చుంటే ఏం కనుక్కోలేదు, చెట్టు కింద కూర్చుంటే అన్ని కనుక్కోవచ్చు సార్. అమ్మా అలాగే ఉంటుందా? అవును సార్. కొద్దిగా భయం లేకుండా పోతుంది అయితే. సరే చెట్టు కిందనే ఎక్కుందాం పాఠం. ఆ చెట్టు కిందకే వదాం సార్. సరే సరే సిగో. థ్యాంక్ యూ సార్. అయినా ఈ కాలం పిల్లలకు అసలు ఏం తెలియట్లేదు. ఓకేనా? మీరు ఇలా కాదు, మంచిగా ప్రిపేర్ అయ్యి రావాలి. ఆ ఫేస్బుక్లు, వాట్సాప్లు, అట్లనే స్నాప్చాట్లు అన్నింటిని మంచిగా రీడ్ చేసుకొని రేపు క్లాస్కి రండి. ఓ చూసారా, మీ మీద వాటి నేను కూడా మర్చిపోయినా. కంపల్సరీ 3 చాప్టర్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకొని రావాలి. మంచి లెక్చర్ ఇచ్చారు. జై కర్మ. నేనే